దేవుడు ఎందుకు ఈ బోర ఓదమన్నాడు అనేది సైన్స్ చదివిన తర్వాత ఎక్కువ అర్థమవుతుంది. ఈ భూమికి స్వరము వినబడే శక్తి ఉంది. నీకు తెలుసా, వాక్యంలో ఉంది ఈ మాట, ఓ భూమి ఆలకించు. ఎన్నిసార్లు రాయబడింది, ఓ భూమి ఆలకించు, ఓ భూమి ఆలకించు, ఓ భూమి ఆలకించు. బైబిల్ చూసినప్పుడు 4 సార్లు పైగా రాయబడి ఉంటుంది, భూమి ఆలకించు, ఓ ఎర్త్ హియర్. సృష్టి మొత్తం వింటం దూరంగా చేయబడింది. ఒక ఫ్రీక్వెన్సీ 7.83 or 7.85 ఫ్రీక్వెన్సీ అంటారు. 7.83 కరెక్ట్. 7.83 ఇస్ ద ఎర్త్ ఫ్రీక్వెన్సీ అంటారు. అది నీకు వినపడదు, కానీ భూమి కంటిన్యూస్గా సౌండ్ ఇస్తూనే ఉంది. డాక్టర్లు అంటారు ఆ సౌండ్ నీకు మంచిది, ఆ సౌండ్ వింటనే నీ దేహం కంపోజ్ అవుతుంది. ఇదే సైన్స్లో కొంచెం ఎక్కువ ఫిజిక్స్ చదివిన వరకు అయితే తెలుస్తుంది. సౌండ్ ఇచ్చే ఫ్రీక్వెన్సీని బట్టి నువ్వు కొన్ని గింజలు వేస్తే గింజల ప్యాటర్న్స్ మారిపోతాయంట. ఆ సౌండ్ ఫ్రీక్వెన్సీని బట్టి 1K ఫ్రీక్వెన్సీ వేస్తే ఒక డిజైన్ వస్తుంది, 5K ఫ్రీక్వెన్సీ వేస్తే ఒక డిజైన్ వస్తుంది, 10K ఫ్రీక్వెన్సీ వేస్తే ఒక డిజైన్ వస్తుంది. ఇవన్నీ సౌండ్ ఫ్రీక్వెన్సీ తగినట్టుగా మారిపోతుందంట, రీఆర్గనైజ్ అయ్యి రీస్ట్రక్చర్ అవుతుంది. దేవునికి కూడా దేవుడు సృష్టి చేసినప్పుడు వెలుగు కలుగునుగాక అని చెప్పేంత వరకు వెలుగు రాలే.